సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మాకు ముగ్గురు పిల్లలు, ముగ్గురు కొడుకులు. మా ఆయన పేరు కన్నయ్య, నా పేరు చెల్లయ్యమ్మ. పెద్ద కొడుకు పేరు పెంటారావు, రెండో కొడుకు పేరు సాతారావు, మూడో కొడుకు పేరు రమణ. మాము భూమి కొనుక్కోవడం మాము కొనుక్కొని మాము కట్టుకున్నాం. షాపులు కట్టుకుంటే మనం చూస్తాము అనేసి రాసిమన్నారు. రాసిమంటే ముసలోడు వెళ్ళి రాసినాడు. రాసేస్తే ఓళ్ళు చూడడం మానినారు. ఆడి ఒక్కడే చూస్తుండ 30 సంవత్సరాలు బట్టి చిన్నవాడు ఒక్కడే. ఓళ్ళు చూడడం లేదు. ఎంత కష్టం వచ్చింది కానీ ఓళ్ళని ఇలా కొన్నేసి చూడలేదు. ఆ పని చేసినందుకే మరి మామూలుగా చూడండి, మా ఆస్తులు మీకెందుకు అని డ్రెస్ తీసుకున్నాము. రాసినవి మళ్ళీ తిరిగి తీసేసుకున్నాము. తీసేసుకొని ఆ షాపులు తీసుకోకముందేమో మా మనవాడిని డబ్బులు అడిగితే నీకెందుకు ఇవ్వాలి డబ్బులు అనేసి కొట్టి రోడ్డు మీద పడేస్తే బుర్ర మీద పుట్లు పడ్డాయి. నడుము పోయింది, నడుము పోయింది. ఇప్పటికీ పని చేయదు. 2000 రూపాయలు ఆడుతున్నాయి నెలకే మందులకే. ఆ పెద్ద కొడుకు అస్సలు చూడడం, నడుపు కొడుకు చచ్చిపోయిన కాడి నుంచి ఉద్యోగం చేసినాను, ఉద్యోగం తీరిపోయిన ఎంప్లాయీ అసలు చూడడం లేదు, రూపాయి ఇవ్వడం లేదు, కష్టం చూడడం లేదు. నాన్న ఇబ్బంది ఎంత నరకం చూపించినాడో ఆ పెద్ద కొడుకు వాళ్ళు వచ్చింది ఇదంతా. ఆడెళ్ళే ఆ మనవాడికి అదే ఆస్తి రాయించేసినాడు. వీడికి చిన్నోడికి కూడా ఆడే రాయించేసినప్పుడు చూడాలి కదా. చూడమేం, మీరు వెళ్ళిపోండి, ఎంజాయ్మెంట్ వెళ్ళిపోండి అని తగిలినారు. పెద్ద కొడుకు తగిలిస్తే మరి అయితే మా గెంజోయినప్పుడు మా ఆస్తులు మీకెందుకు కానీ తిట్టలు తీసుకున్నాం. మా షాపులు మాకు కావాలి, మా ఆస్తి మాకు కావాలి. వాళ్ళు చూడడం లేదు కాబట్టి అనేది మా ఎవరైతే చూస్తారో మా ఆస్తి వాళ్ళకే రాస్తాం. ఆయన పరిస్థితి తినడం లేదు, నెగడం లేదు. చేతుల మంది ఎత్తడం, గుడ్డమొక్క కట్టడం, గుడ్డమొక్కలు తీయడం. మా మనవడు కొట్టాడు. మా మనవడు కొట్టి చెప్తాను, మెడకు తీయదు, దెబ్బదాలింది, నడుము దెబ్బదాలింది, బొర్ర దెబ్బ 6 కుట్లు పడ్డాయి బొర్రకు, తలకి. అప్పటి నుంచి కూడా తేడా అయింది.